గుప్తా గారు, జరిగేవన్నీ చూస్తుంటే మీకేం అనిపించట్లేదా? ఏమనిపించవలను? అరే, బాలికకి శక్తులొచ్చిన కొన్ని రోజుల్లోనే ఇంత మంచి పనులు చేస్తుంది, ఇంతమందికి సహాయపడుతుంది. నాకిన్ని రోజులు శక్తులున్నా నా కోసం తప్ప పక్క వాళ్ళ కోసం నేనేం చేయలేదని మీకు అనిపించలేదా? ఆ? సర్లేండి, అలా అనిపించడానికి ముందు మనసు ఉండాలి కదా. మనకి స్వార్థం తప్ప మనసు ఎక్కడుంది? నీ విటులనే మాట్లాడినచో నేను వెంటనే ఆ వృక్షము వద్దకు వెళ్లి సేద తీరవలసి వచ్చును. వద్దు, నేను ఊరికే తమాషా కన్నాను. కోపడకండి గుప్తా గారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది గుప్తా గారు. ఆయన ఎక్కడ కాంపిటీషన్ ఒప్పుకోరానని చాలా భయపడ్డాను. కాసేపు ఆ విషయమును పక్కన పెట్టుమో. మరేదైనను విషయమును నీవు మరచితివేమో జ్ఞప్తికి తెచ్చుకొనుమో. నేనా? దేని గురించి మర్చిపోతున్నాను? హా, మనోహరి ప్రవర్తన చాలా కొత్తగా ఉంది. ఇందాక కూడా ఆయన భాగి కాంపిటీషన్కి వెళ్తున్నారని తెలియగానే చాలా ఆనందపడింది. నాకెందుకో వెలగట్లేదు. యోచింపుమో, దానికి సమాధానము నీకు తెలియను. నాకు తెలుసా? ఏంటి? గుప్తా గారు, ఆయన భాగి ఇంట్లో లేకపోతే మను రణ్వీరు కలిసి అంజలి కిడ్నాప్ చేయడం ఈజీ అయిపోతుంది కదా. అదే నా మను ప్లాన్. అవును. నో నో నో, అలా జరగడానికి వీల్లేదు గుప్తా గారు. ఇప్పుడు వెళ్ళి భాగికి విషయం చెప్పేస్తాను. నేను వద్దు అని చెప్తే నా మీద గౌరవంతో భాగి కాంపిటీషన్కి వెళ్ళదు. మనోహరి వల్ల నేను, నా కుటుంబం కోల్పోయిన సంతోషాలు చాలా గుప్తా గారు. ఆయన ఇంట్లో పిల్లలకి తోడుగా నేనుంటాను కదా. నన్ను దాటి నా పిల్లల దగ్గరికి ఎలా వెళ్తారో నేను చూస్తాను. నా పిల్లల జోలికొచ్చే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. అది నీకు తెలియవలెనన్నా నీవి ఇంటిలోనికి ప్రవేశించవలను కదా. అటు చూడుమో.